సార్ వాళ్ళు అంటే మాకు సుపరిచితులే, ఇక్కడికి వచ్చాక పరిచయం. కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు మాకు ఎప్పటి నుంచో అంటే గత 23 సంవత్సరాల నుంచి పరిచయం. నేను లోటస్లో చూశానని చెప్పగానే నాకేమన్నానంటే, మా తమ్ముడు వాళ్ళు ఉంటారు మేడం అక్కడ అని అన్నారు. మీకు మంచి కంపెనీ ఉంటారు మా తమ్ముడు వాళ్ళు అన్నారు. నంబర్ ఇచ్చారు నాకు వెంటనే, మీరు కనుక్కోండి అపార్ట్మెంట్లో కూడా ఎలా ఉంటుంది అనేది కనుక్కోండి అని చెప్పారు. నేను ఫోన్ చేశాను సార్కి, సార్ మేము ఇలా తీసుకోవాలనుకుంటున్నామంటే, మేడం వెల్కమ్ ఫ్లాట్ తీసుకోండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సారు మాకు ఏదైనా కూడా ఫోన్ ద్వారా కానీ కలిసినప్పుడు కానీ ఆత్మీయంగా పలకరింపు ఉంటుంది. మేడం కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు తను 40 years సర్వీస్ ఇచ్చారంటే చాలా గ్రేట్. 40 సంవత్సరాలు తన విద్యార్థులకు ఎంతో మందికి విద్యనిచ్చి ఎంతో మంది అంటే ఇప్పుడు ఆల్రెడీ సెటిల్డ్ అయ్యి జాబులలో కూడా ఉండొచ్చు పిల్లలు చాలా మంది. తను చెప్పిన పిల్లలు వృత్తులలో పెద్ద పెద్ద వృత్తులలో కూడా ఉండొచ్చు ఎక్కడో సంథింగ్. పిల్లలందరూ కలవకపోయినా కానీ వారు చెప్పిన చదువులు విని చాలా మంది కొలువులలో ఉండిపోతారు. ఇప్పుడు సార్కి ఒకవేళ రిటైర్డ్ అవ్వడం సంతోషమే, కానీ తన శేష జీవితము కొంచెం ఇంట్లో ఉండడం అలవాటు కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు పొద్దున లేవగానే 7 గంటలకి డబ్బా బ్యాగ్లో వేసుకొని నీళ్ళ బాటిల్ వేసుకొని పోవడం అలవాటు అయిపోయింది. దినచర్యగా మేడం బ్యాగ్ కూడా ఇవ్వండి అనే రోజులు కూడా ఉంటాయి. కొద్ది రోజుల వరకు నా బ్యాగ్ తీసుకురా నేను వెళ్ళాలి స్కూల్కి అనే టైం కూడా వస్తుంది. కాకపోతే మీరు ఇప్పుడు ఈ ఉన్న జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు తొందరలో చేయాలని, మళ్ళీ మేము ఇట్లాంటి మీ పార్టీలు అటెండ్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. కార్యక్రమాన్ని లతాస్ మేడం కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను అభ్యర్థిస్తున్నాను. కంపల్సరీ రండి రండి. మాట్లాడాలనుకునే వాళ్ళకు సర్వదా మన జీవితంలో ఎవరినైనా మర్చిపోవచ్చు, కానీ అన్న తల్లిదండ్రులు మాతృదేవోభవ పితృదేవోభవ, ఆ తర్వాత వచ్చేది ఆచార్య దేవోభవ. దీనినే తండ్రి మన ప్రథములు తండ్రి వస్తారు. తండ్రి వచ్చిన తర్వాత మన సొసైటీలో రాగానే మనకు మార్గదర్శనం చూపేది ఎవరు? టీచర్. సంఘంలో కూడా అత్యంత గౌరవమైన వ్యక్తి టీచర్. ఈ మిగతా ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన తర్వాత సార్ మనలో అనుకోవద్దు, జనరల్గా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏంటి వాళ్ళ పదవులకు గౌరవం ఉంటుంది. ఆ పదవి దిగిపోయిన తర్వాత వాళ్ళకైతే గౌరవం ఉండదు. బట్ వేరే ఈ టీచింగ్ జాబ్ మాత్రం వాళ్ళ జీవితాంతం వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఎవరు చూసారు మా మాస్టర్ వాళ్ళని చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా టీచర్ మర్చిపోవచ్చు కానీ స్టూడెంట్ మర్చిపోడు. సార్ మీరు మాకు పలానా సబ్జెక్ట్ చెప్పారు, మీ వల్ల నేను ఇంత ప్రయోజనం అయ్యాను. ఈ సంఘంలో మంచి వ్యక్తులు వస్తున్నారంటే అది కాని ఎవరు? టీచర్. సో ఆ టీచర్ జాబ్ మీరు మేడం గారు చెప్పినట్టు ఎంతో మందికి మీరు మార్గదర్శకంగా వహించారు. వాళ్ళు ఎంతో మంచి వ్యక్తులుగా సంఘానికి ఎంతో తోడ్పడతారు. ఇలా టీచింగ్ జాబ్ అని ఒకరైనా చెప్పాలంటే నేను టీచర్ అవ్వకపోయినా ఒకరైనా బాధపడ్డాను. ఎందుకంటే టీచింగ్ జాబ్ మిగతా జాబ్ వేరు. టీచింగ్ జాబ్ చాలా ఎంత మంచి అంటే జీవితంలో టీచర్ అవ్వడం చాలా దేవుడు ఇచ్చిన వరం లాంటి టీచర్. సో కాబట్టి మీ యొక్క ఈ రిటైర్ అయినా సరే మీరు అవకాశం ఉంటే స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే ఇంకా ఎంతో మందికి మీరు మార్గదర్శకులు అవ్వాలని కోరుకున్నాం. అలాగే మీ దంపతులు ఆయురాలుతో సుసంపద సుఖంగానే భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పాత్ర టైం అయింది. నెక్స్ట్ మీరే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. చెప్పండి 4 మాటలు చెప్పండి. పదవీ విరమణ గురించి 4 మాటలు చెప్పండి. వాస్తవానికి మనం దీన్ని ఒక పెళ్లి ఫంక్షన్ లా చేసుకుంటున్నామే. పాప ఒక ఏదో చెప్పాలంటే బాగా అనిపిస్తుంది. రిటైర్మెంట్ అంటే బోర్ అనిపిస్తుంది. జాబ్ చేసిన వాళ్ళకి కొన్ని ఉంటాయి కొన్ని, కానీ ఏంటంటే ఇంకెన్ని రోజులు చేస్తాం, ఎప్పటికైనా కొంచెం రెస్ట్ అనేది అవసరం మనకి. సో కాబట్టి దీన్ని ఆనందంగా
ఎక్కరించి కొన్ని సేవా కార్యక్రమాలకు ఫ్యామిలీ కోసం ఎప్పుడైనా కూడా కొంచెం కేటాయించుకో. మన సొంత జీవితం కూడా కొంచెం ఉంటుంది కదా, చెప్పాలంటే జాబ్ వృత్తిలో మనం డ్యూటీ చేసుకుంటే కొంచెం ఫ్యామిలీ లైఫ్ కూడా మిస్సింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ దేవుడు ఇచ్చిన జీవితాన్ని, కొంచెం జీవితాన్ని కుటుంబం కోసమైనా కేటాయించి మన సొంత జీవితం మనం జీవించేలాగా వాళ్ళు మనతో ఇంక ఎప్పటికీ కలకాలం కలిసి మెలిసి అందరం ఫ్యామిలీలా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సాయంకాలం సమయంలో మనం ఈ విధంగా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మనం కలిసి మెలిసి ఉండడం చాలా ఆనందకరం. ఉప్పొంగు తరంగాల వెల్లువ ఈరోజు, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇలా మనం కలిసి ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నాం, సందర్భం ఏదైనా. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం మీన్స్ పదవీ విరమణ కాదు, కానీ ఇలా ఆత్మీయ సమ్మేళనాలు చాలా కనీసం మనం సంవత్సరంలో ఒక 3 కంపల్సరీ చేయాలని నా సంకల్పం. సంవత్సరానికి ఒక 3 చేసినట్లయితే చాలా బాగుంటుంది. అంటే అందులో అన్ని రకాలు ఉండాలన్నట్టు, వీర శృంగార భయ రౌద్ర విస్మయములు అన్నట్టుగా అన్ని రకాలు కలిపి చేద్దాం. ఎవరు కూడా మొమ్మట పావాల్సింది ఏం లేదు, తోటకూర ఉండదు, ఖచ్చితంగా మటన్ చికెన్ కూడా ఉంటుంది. అదేవిధంగా రకరకాల శృంగారం మీన్స్ అంటే కేవలం అదొక్కడేనా శృంగారం అనినా? ఆహా తెలిసలు భువనైక మోహోద్ధత సుకుమార వార వలిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదితము సుధారస గ్రోలుతంజుమి. అంటే శ్రీకృష్ణదేవరాయ ఎవరి గురించి ఇలా ఉంటుందనే నేను పైకి తీసుకోవాలంట. కించిత్తు కృష్ణదేవరాయలు ఒకసారి అలసాని పెద్దల గురించి అడుగుతున్నాడు అనమాట. స్థుతపతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకేలగల్గెనో అతులిత మాధురీ మహిమ అనగానే తెనాలి రామకృష్ణుడు లేసి, ఆహా తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వలిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గురువులు నంజుమి. అంటే అంతటి పెద్దన అతనికే అంటే శృంగార తత్వాన్ని ఆస్వాదించేటువంటి ఉన్నదని, అంటే శృంగారం అనగానే కేవలం అది కాదని భావించాలని మేడం గారికి సవినయంగా ఆలోచిస్తూ ఈ నాకు ఈ అవకాశం ఎట్లా మీరు ఏదో నేను తీసుకునేవాడు. అయితే ఈ సందర్భంగా మనం శ్రీ చిలివేరు మణికుమార్ గారు, అది అలంకరించబడుట అనే అర్థం వస్తుంది. శృంగారం అంటే కదా, యూపీఎస్ పడతనపల్లిలో హెడ్ మాస్టర్ గా పదవి విరమణ చేసిన ఈ రోజు సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. చాలా సంతోషం. పిలవగానే వచ్చినటువంటి మణికుమార్ గారు ఇప్పుడే ఒక టీవీ పెట్టారు, ఛానల్ పెట్టారు. రాజేంద్ర గారు మీరు చూడలేదా? ఇక టీవీ ఛానల్ ఉంది, న్యూస్ ఛానల్. రండి తొందరగా అందరూ 2 నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మన చిలివేరు మణికుమార్ సార్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ అరేంజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా గురుభ్యో నమః అని ఎందుకంటారంటే, సో సార్ మాట్లాడింది కూడా చాలా 100% కరెక్ట్. సో సమాజానికి మన తల్లిదండ్రులు మన జన్మనిచ్చిన తర్వాత మనం అన్ని గురువు దగ్గర నేర్చుకుంటాము. మెయిన్గా చెప్పాలంటే దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ టీచర్ అనేది ప్రతి స్టూడెంట్ మీద కంపల్సరీగా ఉంటుంది. సో ఆ యొక్క ఇంపాక్ట్ తోటే స్టూడెంట్స్ అనే వాళ్ళ గ్రోతింగ్ అనేది జరుగుతుంది. ప్లస్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ కానీ, నడవడిక కానీ, డిసిప్లిన్ కానీ, హూ ఇస్ ద పర్సన్ హిస్ టీచర్ ఆల్వేస్ ఈజ్ ఫాలో హిమ్. కంపల్సరీ
ఈ ట్రెండ్ అనేది మా జనరేషన్లో చాలా ఎక్కువ ఉండేది. సో ప్రజెంట్ జనరేషన్లో హూ ఇస్ ద స్టూడెంట్ నాట్ కనెక్టెడ్ టు ద టీచర్. సో 90% అట్లా జరగట్లేదు. వై? బికాస్ టీచర్సే 90% స్టూడెంట్స్ని చాలా దూరం పెడుతున్నారు. సో దట్స్ వై దే ఆర్ నాట్ టేకింగ్ ద గోల్స్ అండ్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది వాళ్ళు బయట టీచర్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. నేను చెప్పినట్టు సో టీచింగ్ జాబ్ ఈస్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఇట్స్ ద గిఫ్టెడ్ బై ద గాడ్. ఎందుకంటే టీచరే కెన్ చేంజ్ ద స్టూడెంట్ అండ్ సొసైటీ ఆల్సో. ఎందుకంటే చిన్న పిల్లల నుంచే వాళ్ళ యొక్క మనస్తత్వం కానీ యాటిట్యూడ్ కానీ బిల్డప్ అయ్యేది అక్కడి నుంచే. సో మా జనరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఇక్కడ అంటే మనం సిటీలో ఉంటున్నాం కానీ మనం పల్లెటూరులోకి వెళ్తే సో మై ఎస్ఎస్సి కంప్లీటెడ్ ఇన్ మై విలేజ్. సో ఇప్పటికీ అక్కడికి వెళ్తే మా టీచర్స్ కానీ కనిపించినప్పుడు ఒక బాండింగ్ అనేది చాలా వెరీ ఎఫెక్టివ్ ఉంటుంది. కొంతమంది టీచర్స్ అయితే నేను పర్సనల్గా ఊరికి వెళ్ళినప్పుడు నేను ఊరికి వచ్చినా తెలిసి టీచర్స్ నా దగ్గరికి వచ్చిన రోజులు కూడా ఉంది. దట్ ఈస్ ద బాండింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అని మేము సార్లను అంత గొప్పగా గౌరవించుకున్నాం. పేరెంట్స్ కంటే ఎక్కువ టీచర్స్కి చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళం. సో అట్లా ఆ బాండింగ్ అనేది ఉంటుంది. ఎన్నో జన్మల ఫలం ఉంటుంది తప్ప టీచర్స్ కాదని సార్ చెప్పారు. ఇట్ ఇస్ ద రైట్. ఎందుకంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? హూ ఇస్ ద పర్సన్? టీచర్ ఇస్ వెరీ గుడ్ పర్సన్. ఈజ్ చేంజ్ ద సొసైటీ అండ్ ఈజ్ ప్రిపేర్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఏ గుడ్ పర్సన్స్ ఇన్ సొసైటీ. సో ఎర్నింగ్ మనీ అనేది చాలా ఈ రోజులో ఈజీ అయిపోయింది. బట్ హూ ఇస్ ద క్యారెక్టర్ బిల్డప్ అనేది చాలా గొప్ప విషయం అయిపోయింది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒకతను కలిసి అయిన తర్వాత సార్ వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క సైకాలజీ చెప్పుకుంటా అని చెప్తే ఒక కోటీశ్వరుడు వచ్చి ఆ సార్ దగ్గరికి వచ్చి సార్ దండం పెడతా నెల రోజులు మా పిల్లని మమ్మీతో 10,000 ఇంత సార్ అని చెప్తాడు. అంటే పైసలు ఉన్నాయి బట్ క్యారెక్టర్ అనేది లేదు. సో టీచర్స్ దగ్గర అలాంటి యొక్క గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి కాబట్టి సో టీచర్ జాబ్ ఇస్ వెరీ గ్రేట్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. ఇంకోటి మణికుమార్ సార్తో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే సో ఐఎమ్ ద పర్సన్ కనెక్టెడ్ హిమ్. నేను ఫోన్లో చాలాసార్లు మాట్లాడతా, బయట ఎక్కువ మాట్లాడుకోం కానీ వెన్ ఎవర్ ఐ సీ అండ్ కనెక్టెడ్ హిమ్ డే 1 సార్ ఎప్పుడైతే కలిసినప్పుడు యాటిట్యూడ్ సార్ది ఒక ప్రవర్తన కానీ తన యొక్క రిసీవింగ్ ఎలా ఉందో ప్రజెంట్ డే కూడా అలానే ఉంది. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అప్పుడు బెండింగ్ అవ్వడం జంపింగ్ అవ్వడం అనే క్యారెక్టర్ లేదు. సో హూ ఇస్ ద వన్ స్టాండ్ వన్ కండిషన్ ఆల్సో దానికి సార్ కనెక్ట్ అయి ఉంటాడు, దానికి స్టిక్ అయి ఉంటాడు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్. మనం కూడా అందరం అట్లనే ఉండాలి. సో అదే మైండ్ సెట్తో ఉండాలి. సో థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. మధ్యలో అయితే అసలు స్టార్టింగే అసలు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను కానీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ సార్తో పాటు ఇంకా చాలా మంది గురువులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇంతసేపు మాట్లాడినటువంటి ఈ రాజేందర్ గారు కూడా విస్డమ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఎందరికో కంప్యూటర్ విద్యాదానాన్ని చేస్తూ ఎంతో యువకులను చాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గురువు గారే. ఇది మనకు చాలా గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా జ్యోతిబాబు గారిని అడిగితే వారేం చేశారంటే పద్మ మేడం గారని వారే రికమెండ్ చేశారు. కాబట్టి ఇక మీరు చూసుకోండి. అసలు ఒక అక్షరం ముక్క రాదు నాకు. ఒక తెలుగు పద్యాలు వస్తాయి అంతే. అరే నువ్వు ఈ స్కూల్కి నువ్వు తెలుసురా, నిన్ను కట్టక్కడ నేను పెద్ద బావులా అరే అని చెప్పేసి మస్తు కొట్టు చేతులు ఎర్రగా ఏంటి జుట్టు బట్టి ఆయన పాపం ఆయన కొట్టడం వల్ల నేను తెలిసి పాస్ కావడం వల్లనే మీ ఇద్దరు ఇక్కడ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆయన కనబడితే పాదాబంధన వేసిన అందరు ముందర బస్ స్టాండ్. లివి కంపల్సరీ ఉండాలి. లివి ఫ్యామిలీ కంపల్సరీ. వేసుకోండి పైకి ఏం కాదు. ఇప్పుడు కేక్ కటింగ్ అవ్వబోతుంది, అందరు రెడీగా ఉండాలి. లివి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ తీసుకోండి.
మీరే చేసుకోండి, ఎవరు ఎక్కుతున్నాం స్టేజ్ మీద రాలేదు. మంచి పెద్ద పుట్టినాలు నీది, నీదే రెస్పాన్సిబిలిటీ. ఏంటి పెద్ద పిచ్చి పంపించడానికి? ఆ కేక్ ఎంత స్వీట్గా ఉందో అంత స్వీట్గా మీ జీవితాలు ఉంచుతానని ఆయన. నాకెందుకు చెర్రీస్ బాగా నచ్చింది అప్పుడు డెకరేషన్. చెరొక చెర్రీ ఆ టోకలో పెట్టుకొని ఇద్దరు ఒకరికొకరు నోట్లో పెట్టుకొని. అది కరెక్ట్. ఆగు చెర్రీ సీడ్. ఒక్క నిమిషం ఫస్ట్ లివి ఇట్లా పెట్టారు కావచ్చు. ఓకే, నన్ను మమ్మీ డాడీకి ఇద్దరికి చిన్న పీస్ మిడిల్ లో ఉంది చక్క ఇద్దరికి ఆకాశ పెట్టారు. నా స్టైల్ లతా స్టైల్ ఇద్దరికి పెట్టేసి మమ్మీ డాడీకి అది చక్కగా మంచిగా అట్లా పెట్టు. సూపర్ సూపర్. నేను పొట్టిగా ఉంటా కదా, నాకు అందుకే నేను పెట్టలేను, మధ్యలో ఉండి పెడతాను నేను. బెంజమిన్ గారు వచ్చారు, ఒక కామెంట్. బెంజమిన్ గారు రండి, వెల్కమ్. అన్నిటికంటే మన వకీల్ సాబ్ సెల్వరాజ్ గారు, ప్లీజ్ గ్రాండ్ వెల్కమ్, క్లాప్స్ గట్టిగా. అప్పటి నుంచి చాలా వెయిట్ చేస్తున్నాం సార్ మీకోసం. ఏదో స్టార్ అంటావుగా, హలో ఏదో స్టార్ అంటావు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ మన లోటస్ అపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ సెల్వరాజ్ గారు. మన నవ యువకులైనటువంటి యొక్క బెంజమిన్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరి యూత్ ఎవరి గ్రేట్, ఏ సబ్బు వాడతారు? సబ్బు అండి. చెర్రీ ఒకటి తీసుకోండి, తోకలు పట్టుకోండి. చెర్రీ తోకలు పట్టుకుని చెరువు నోటి పెట్టుకోండి, చూద్దాం. మంచిగా అనిపిస్తున్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి, చూడండి గమ్మత్తున్నాయి అన్ని. సత్యపూర్తి కప్పుల్లా ఉన్నారా, న్యూ మ్యారేడ్ కప్పుల్లా ఉన్నారు? మాట్లాడిద్దాం, ఆ కేక్ అరిగిపోతారా? మంచిగా తీసుకోండి, ఏం తీసుకోండి, ఆట కాదు, సీరియస్. మంచిగా ఉన్నాయి కదా, చక్క మంచిగా అనిపిస్తుంది. ఇదిపడొద్దండి, మనం ఇప్పుడు కాదు ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. మన జీవితం చాలా చిన్నది. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్దు, తినకపోయినా కరిగిపోతుంది జీవితం. సూపర్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు? సునాకర్ గారు, మీరు హిందీలో చెప్పండి, మీకు ఎవరైనా డబ్బులు చెప్తారు, తెలుగులో రండి. లైన్ రండి, వస్తారు లైన్, అందరూ వస్తారు లైన్ రండి. సునాకర్ గారు అసలు చాలా ఫుల్ యాక్టివ్, వస్తే యాక్టివ్. ఎంత యాక్టివ్ అంటే ఏది పిలిచినా కాదనుకుంటూ వస్తారు, ఏదో ఒక ఈవెంట్ చేసి వెళ్ళిపోతారు నాన్నమ్మ కోసం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అందరికీ మనం ఈ విషయం కంపల్సరీ రిటైర్మెంట్ ప్రోగ్రామ్. సో I express Manikumar sir to come the good life. Okay, you enjoy retirement with security. అందుకే మిమ్మల్ని చేయమంటేనే పెద్దలను చేయరు సీనియర్స్, మనం చిన్న పిల్లలకి ఇచ్చిర్రు మైకులు. లేదు, ఇక్కడ మణికుమార్ సార్ కానీ ఎవరు కూడా మనల్ని అపార్థం చేసుకోరు, అట్లా ఏం లేదు. ఎందుకంటే మనం ఇలాంటివి ఎప్పుడు కూడా నిర్వహించుకోలేదు, ఒకటి కాలాతీతం కూడా అయిపోయింది కాబట్టి రాసుకోలేదు కాబట్టి. హనుమంత్ గారు మాట్లాడతారు, తమ అమూల్యమైన కొన్ని మాటలు మనకు ఇస్తారు. ఈరోజు మణికుమార్ సార్ పదవీ విరమణ రోజు మరి ఇంత చక్కటి ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. మేము అనుకోలేదు అసలు, కానీ అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు, ముందుకు వచ్చి చేసినందుకు చాలా గురువు గురించి చెప్పాలంటే ఈ రోజులో పక్క మీద సాంలా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో సార్ కూడా ఎదుర్కొని ఉంటారు నాకు తెలిసి చాలా విషయాల్లో. అయినప్పటికీ అన్నీ ఎదుర్కొని మరి ముందుకు సాగి పదవీ విరమణ వరకు కూడా మరి చక్కగా తన యొక్క సర్వీస్ని అంతా కూడా మరి కంప్లీట్ చేసుకున్నందుకు సార్కు ధన్యవాదాలు. అదేవిధంగా తన శేష జీవితాన్ని
ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. లివి ఎక్కడున్నాడు? లివి తర్వాత నువ్వు పేరెంట్స్ను మరి చక్కగా చూసుకోవాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు పద్మక్క జ్యోతిబాబు గారు ఇద్దరు వచ్చి బోకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ఏమన్నారు? నేను హామీ, నాది సంతకం. కనిపించట్లేదండి అసలు. మా డాడీ కమ్. ఇట్లా భయపడితే ఎట్లా వేడు? మంచి ఫోటో తీయండి, చక్కగా స్నాప్ క్లాప్స్. మన చిన్నపిల్లలకి బైక్ ఇస్తే లక్ష్మీనారాయణ సార్కి నాకు వెనకల ముందు సరే, ఏదైనా అంతా వసుదైన కుటుంబం రొట్టెస్ కుటుంబం మనమే కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. మూర్తి గారు, శాంతి గారు, మీరు వాళ్ళకి పూలదండలు ఇవ్వండి, ఇస్తే వాళ్ళు వేసుకుంటారు. రండి. మలేష్ గారు ఎవరు? మేము చాలా చోట వచ్చారు. శాంతి గారు, మూర్తి గారు. మైక్ లో మాట ఏదొస్తే అది అది తోట అలా జరిగిపోవాలా, పేలిపోవాలా, అంతే. క్లాప్స్ గట్టిగా మంచి అందరూ. ఇదే శక్తి పూర్తి అనుకోండి మన లోటస్ కుటుంబం తరఫున. ఇదే మీ పదవి మన విశ్రాంతి కార్యక్రమం అనుకోండి, షష్టి పూర్తి అనుకోండి. షష్టి పూర్తిలో లేదులే, స్టిల్ న్యూ మ్యారీడ్ కపుల్. క్లాప్స్ గట్టిగా. న్యూ మ్యారీడ్ కపుల్ వాళ్ళకి మీరే వేసుకోండి దండలు ఒకరికొకరు. ఏం కదా వేసుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం. ముందు ఎవరో వెనకెవరు మీ ఇష్టం. చక్కగా వేసుకుని పట్టుకొని మంచిగా చక్క మంచి కొత్త పెళ్లి జంటలు ఉండండి. క్లాస్ తీసుకోవాలి, సరి చేయాలి. పెళ్లి పిల్ల, పెళ్లి కూతురు మంచిగా, పెళ్లి కొడుకు చక్కగా చూసుకోవాలి. అపరూపంగా చూసుకునే టైం ఇదే. సుజాత గారు టైం అసలు కుమ్ముడు ఇప్పుడే ఉంటుందట. దగ్గర నుండి గ్యాప్ రావద్దు, భయపడి అసలు గ్యాప్ రాకూడదు. దాన్ని కూడా చూడకూడదు. చక్కగా నిలబడాలి మంచిగా. ఆయన నిత్యానందుడు, ఎప్పుడు మనిషి చూసా ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాను. చిరునవ్వు, ఆ చిరునవ్వు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మనిషికి ఎప్పుడు చూసా ఎంత బాగా చూడగానే నవ్వచ్చు, మన కోపం అవతల చూడగానే మన మనసు మారిపోతుంది. సో ఎప్పుడు ఎవరైనా మనిషి ఆరోగ్యాన్ని ముఖ్యంగా చిరునవ్వు. ఆ చిరునవ్వు సాధన చేసుకోవాలి. సాధన ఎప్పుడు కనబడినా సరే చిరునవ్వుతో పలికిస్తాడు. అది అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. చిరునవ్వే వారి సంతకం అన్నమాట. సంతకము సంపద.